నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని ఏదో పేపర్ లో నమస్తే తెలంగాణ పేపర్ లో వచ్చింది రాసింది. నా మీద ఏమైనా రౌడీ షీట్ ఉందా, నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా, వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్ని కూడా కోర్టులో జరుగుతున్నాయి. ఒక్క కేసు ప్రూవ్ చేసిన రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోనికి సిద్ధం. నా మీద పెట్టిన కేసులు ఫాల్స్ గా ప్రూవ్ అయితే మరి కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం పక్కన తప్పురా అని నేను ఛాలెంజ్ చేస్తాను. అలా నిన్న మీరు అడిగినట్టు ప్రచార రథం నేను వీడియో చూసిన ఏదో తగలబెట్టాను డైలాగ్ కొడుతున్నాడు. మా పబ్లిక్ కి తెలిస్తే నవీన్ యాదవ్ చాలా ఓపికగా ఒక డ్రీమ్ తోని నా ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే 17-18 సంవత్సరాలుగా ఓపికగా ఉంటూ వీడి వరకు నా ప్రయాణం జరిగింది. భవిష్యత్తు కూడా అట్లానే ఉండాలని అనుకుంటాం. మా పిల్లలు ఎవరికి కూడా ఆ తగలబెడతాడన్న విషయం తెలియదు. దానికి లీగల్ గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ అయింది. పోలీస్ విల్ టేక్ యాక్షన్. ఫర్దర్ గా బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు నా ప్రాంతం ఎక్కడి నుండో వచ్చి ఈడ మనుషుల్ని కొడతాం తగలబెడతాం అంటే మీరు కాదుగా మీ భాషలు కూడా గల్లీలకి బయటికి పోలేరు అని చెప్పి సందర్భంగా తెలియచ్చు. మీరు ఏమన్నా అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓటు అడగండి, అభ్యంతరం లేదు. అనవసరంగా పర్సనల్ గా టార్గెట్ చేసి వ్యక్తులను టార్గెట్ చేసే ఉద్దేశంతో నీటికి వస్తే మాత్రం ఎవరు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీని దాటకు మీ ఇల్లు చూడదు. ఈ బైగన్గాలని కొంతమంది నమ్మి మోసపోయినరు. ఇలా మోసపోయిన వాళ్ళు మీకంటే ఎక్కువ ఊళ్ళల్లో తిరుగుతున్నారు, మీరు చూస్తున్నారు. యూట్యూబ్లలో తిరుగుతున్నాయి, వాట్సాప్లలో తిరుగుతున్నాయి. ఈ బైగన్కే బాధ్య అంటే ఎట్లుంటాయంటే ఇప్పుడు నేను చెప్పిన చూడు, రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు 4,000 ఇస్తా, 6,000 ఇస్తా, కేసీఆర్ 10,000 ఇస్తానండి, 15,000 ఇస్తా, ఇండ్లు కట్టిస్తా అన్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే నువ్వు వచ్చినాక హైదరాబాద్ లో కొత్తగా ఒక ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, కొత్తగా ఒక రోడ్ వేసింది లేదు, ఒక బ్రిడ్జ్ కట్టింది లేదు. కానీ ఎన్ని ఇల్లు గులగొట్టినావు, ఎంతమందిని ఇండ్లలో ఉండే మా గరీబోళ్లను ఎంతమందిని రోడ్డు మీదకి నూకినావు. నీ హైడ్రా బుల్డోజర్ల అరాచకం ఆగాలంటే ఖచ్చితంగా మన అభ్యర్థి గెలవాలి. ఇవాళ జరుగుతున్న ఈ పోరాటం ఏదైతున్నదో తెలంగాణలో ఉన్న గరీబులకు, తెలంగాణని ఇవాళ గద్దల్లాగా తన్నుక తింటున్న కాంగ్రెస్ వాళ్లకు మధ్యనే జరుగుతా ఉన్నది. మీరు దయచేసి నేను కోరుతా ఉన్నా, ఈ బాకీ కార్డు ఏదైతున్నదో ఇంటింటికి తీసుకొని పోవాలి. తప్పకుండా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఓడగొడితేనే 6 గ్యారంటీలు అమలైతాయి. తప్పకుండా కాంగ్రెస్ ను ఈడ్చి కొడితేనే, కళ్ళు బైర్లు గమ్మేటట్టు కొడితేనే హామీలు పొర్లుకుంటా మీ ఇంటికి వస్తాయి. లేకపోతే ఇంతకుముందు అన్న చెప్పినట్టు మరి మీరు ఏమి ఇయ్యకపోయినా మాకే ఓటేసిండ్రు కదా, ఎందుకు ఇయ్యాలి అనే మాట రేవంత్ రెడ్డి మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఏమి ఇయ్యకపోయినా, ఆడపిల్లలకు 2,500 ఇయ్యకపోయినా, ముసలోళ్లకు 4,000 పెన్షన్లు ఇయ్యకపోయినా, హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టియకపోయినా, హైదరాబాద్ ను హైడ్రా బ్యాడ్ చేసినా, హైడ్రా పేరిట అరాచకం చేసినా నాకే గుద్దుతున్నారు అంటే ఇక మళ్ళీ ఎందుకు ఇయ్యాలి అని చెప్పి రేవంత్ రెడ్డి మరి రేపటి రోజున ఇంకొక పని చేయకుండా మితిమీరిన విశ్వాసంతో ముంగట్టుపోయే పరిస్థితి ఉంటది. దయచేసి మిమ్మల్ని మేము కోరేదల్లా ఒక్కటే, ఈ నెల రోజులు గట్టిగా కొట్లాడదాం. మీరు చూస్తున్నారు ఎట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి. ఒక్కటంటే ఒక్క పని కొత్తది చేసింది లేదు. మీదికెళ్ళి ఎవరైనా పోతే గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఎవరిని చూడలే మనం ఇటువంటి ముఖ్యమంత్రిని. మీ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లో మీకు తెలుసు, ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం ముఖ్యమంత్రిగా, రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం, ఆ తర్వాత రోషయ్య గారిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం, తర్వాత కేసీఆర్ గారిని చూసినాం. ఇప్పుడు ఈయనను చూస్తున్నాం. ఇంతమంది ముఖ్యమంత్రులు చూసిరు కానీ ఎవరన్నా ముఖ్యమంత్రికి ఇంత గలీజ్ గా మాట్లాడిండా ఒక్కసారి యాద్ చేసుకోండి. ఏం మాట్లాడుతుండే ముఖ్యమంత్రి? ఎవరన్నా గట్టిగా మాట్లాడిరనుకో, ఏమాయా నువ్వు హామీలు ఇచ్చినావు నెరవేరుస్తలేవంటే ఏమంటుండు? నీ గుడ్లు వీకి గోటీలాడుతా, నీ పేగులు తీసుకొని మెడలేసుకుంటా. ఈ పేగులు మెడలేసుకుంటేది నాకు అర్థం కాదు. ఏమైనా బోటి కొట్టేటోనివా? ఏమిటిది నువ్వు ముఖ్యమంత్రివా బోటి కొట్టేటోనివా? పేగులు మెడలేసుకుంటా. ఇంకా ఘోరం ఏందంటే ఈ ముఖ్యమంత్రి గారు ఏమయ్యా హామీలు ఎప్పుడు అమలు చేస్తావు చెప్పు రేవంత్ రెడ్డి అంటే, నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు అంటుండు. ఎవరు తిరుగుతారమ్మా లంకె బిందెల కోసం? అర్ధరాత్రి తువ్వాల కప్పుకొని తట్టపార పట్టుకొని ఎవడు తిరుగుతాడు? ఎవరు గాళ్ళు ఎవరో తిరుగుతారట, దొంగలు పాకెట్ మార్గాలు. ఒక గసంట ఆయన ఇయ్యాల మన కర్మ ముఖ్యమంత్రి అయ్యిండు.